ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధంగా ఆవిర్భవించినటువంటి ఈ తరుణంలో విషం కక్కిన జగన్మోహన్ రెడ్డికి ఇక భవిష్యత్తు ఉండదు అనేటువంటిది టీడీపీ జనసేన వాదిస్తున్నటువంటి మాట. లేదు, మేము ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాం, చెక్కు చెదరని స్థానం మాకు మాత్రమే ఉంది అని చెప్పేది జగన్ అభిమానుల మాట. ఈ రెండింటిలో ఏది నిజం? అసలు రాబోయేటువంటి రాజకీయాల్లో జగన్ వైసీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేటువంటి దానిపై డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. సార్ నమస్తే. నమస్తే సార్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మావిగన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసినందుకు విపరీతంగా వాడుకుంటున్నారు, ఒక విధంగా చెప్పాలంటే ఆడుకుంటున్నారు కూడా. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే 2029 ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని చెప్తున్నారు కాబట్టి ఏంటి మీ అనాలిసిస్? సాధు, మొదటగా 2024 ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత, వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఒక 6 నెలల పాటు వైసీపీ లీడర్స్ కానీ వైసీపీ శ్రేణులు కానీ ఎక్కడ కనపడలే. అంటే యాక్టివ్గా వాళ్ళు కోలుకోవడానికే ఒక 6 నెలలు పడుతుంది. కొంతమంది ఊర్లో వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. తర్వాత కూటమి గవర్నమెంటు కొంచెం యాక్షన్స్ వాటి మీద దృష్టి పెట్టకుండా కొద్దిగా నార్మల్గా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వైపే ఉన్నారన్న తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరు మళ్ళీ వచ్చేసారు, మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చారు. ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ అంశం ఒకటి తీసుకున్నారు. ఆ లోపల ఈ లడ్డు అంశాలు కొన్ని చేసుకుంటూ, కొన్ని ధర్నాలు ర్యాలీలు చేసుకొని, కొన్ని మీడియాలో రావటము చేయటము, ప్రభుత్వాన్ని విమర్శించటము, ఇట్లా కొద్దిగా యాక్టివేట్ అయ్యారు. యాక్టివేట్ అయిన తరుణంలో క్యాడర్కి అంతా కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కడో 1-2 పాయింట్లు 2029లో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, అధికారంలోకి వస్తుంది అనే కాన్ఫిడెన్సు వైసీపీ క్యాడర్లో వచ్చింది, వైసీపీ లీడర్స్లో వచ్చింది. ఎస్, 2029లో మనదే అధికారం అని ధైర్యంగా వాళ్ళు బయట పబ్లిక్గానే చెప్పుకునే ధైర్యం వాళ్ళకి వచ్చింది. దానంతటిని ఈ 2 సంవత్సరాల క్యాడర్ కష్టాన్ని, వైసీపీ లీడర్ల కష్టాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్తో దాన్ని పటాపంచలు చేసి పెట్టాడు. ఈరోజు 2029లో అధికారంలోకి వస్తామనే ఆలోచనలో నుంచి లీడర్స్ క్యాడర్ బయటపడ్డారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి ఊరంతా ఒకదారి అయితే జగన్మోహన్ రెడ్డిది ఒకదారి. రేపు మనం జగన్మోహన్ రెడ్డితోనే ఉంటే ఊరు మనల్ని వెలేస్తుంది అనే ఫైనల్ డెసిషన్కి వచ్చారు క్యాడర్ అండ్ లీడర్స్. ఇప్పుడు ఈ క్యాడర్ అండ్ లీడర్స్లో ప్రజలు కూటమి వైపు ఉన్నప్పుడు, మనం జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటే, ఆఫ్ కేస్ 2029లో జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఏంటి మన పరిస్థితి అనే ఆలోచనలు ఈరోజు పడ్డారు. ఇప్పుడు ఈ క్యాడర్ అండ్ లీడర్లు ఏం చేస్తున్నారంటే, ఈ జగన్మోహన్ రెడ్డితో సావాహస్తం చేసి ఒక తర్వాత 2029లో ఓడిపోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఖాళీగా ఉండాలి కదా మనము అనే ఉద్దేశంతో మనం కూటమి పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరిపోదాం, కండిషన్స్ లేకుండా మనం ఏదో ఒక పార్టీలో చేరిపోదామనే భావన, ఆలోచనలో ఇప్పుడు వైసీపీ లీడర్స్ క్యాడర్లో కూడా వచ్చింది. నిన్ననే కొంతమంది బీజేపీలో మంచి అవకాశాలు ఉన్నాయి, అక్కడ లీడర్స్కి కొద్ది కొరత ఉంది కాబట్టి బీజేపీకి వెళితే బాగుంటుందని కూడా నేను చర్చించారు కొంతమంది. ఇంకొంతమంది జనసేనలోకి వెళితే ఎలా ఉంటుంది, టీడీపీలోకి వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది, నిన్న ప్రెస్ మీట్ లాగే ఉంటుంది. ఇందాక ప్రజలు ఒకవైపు, జగన్ ఒకవైపు లాగా ఉన్నాడు కాబట్టి మన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఏమో. 11 సీట్లు వచ్చినప్పటికీ చెక్కు చెదరని 40% ఓటు బ్యాంక్ ఉంది అనేటువంటిది వైసీపీ బలం. నిజం చెప్పాలంటే పార్టీ ప్రారంభించి ఇన్నేళ్లు గడుస్తున్నా కూడా ఇన్సూరెన్స్ లేదు, సభ్యత్వం లేదు, కార్డ్స్ లేవు, పటిష్టమైనటువంటి క్యాడర్ తప్పితే వైసీపీలో ఇంకేమీ లేదు. అయినా కూడా పార్టీ నిలబడిందంటే వైసీపీ గొప్పతనం అదే. ఒక ప్రెస్ మీట్ ద్వారా అమరావతికి తాము వ్యతిరేకము లేకపోతే అనుకూలం కాదు అని చెప్పి ఒక విస్పష్టమైన వైఖరి చెప్పటం ద్వారా క్యాడర్ మొత్తం అంతా చెదిరిపోయి వైసీపీ క్యాడర్ అంతా కూడా వేరే పార్టీలకు వెళ్ళిపోయేటువంటి సీన్ ఉంటుందా లలిత్ గారు? ఇక్కడ ఎప్పుడు కూడా ఈ 40% ఓటింగ్ ఉంది మాకు అంటే ఆ ఓటింగ్ స్థిరంగా ఉండదు. ఆ ఓటింగ్ స్థిరంగా ఉండదు ఎప్పుడు. ఆ ఓటింగ్ కూడా ఎలా వస్తుందంటే ఆ రోజు ఎలక్షన్ రోజు, ఆ రోజు మూడును బట్టి, ఆ రోజు మనం ఏదైతే హామీలు ఇచ్చామో దాన్ని బట్టి డబ్బులు ఇచ్చి కొంటాం, టికెట్ ఓట్లను కొంటారు అందరూ, చాలామంది అన్ని పార్టీలు డబ్బులు పంచి ఎన్నెన్నో చేసేసి ఆ రోజుకి వచ్చిన ఓటింగ్ అది. ఆ 40% ఓటింగ్ స్థిరంగా ఉండదు. ఈ 40% ఓటింగ్ మనకేం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు అది. ఆ రోజు ఎమోషన్స్, ఆ రోజు మనం ఓటుకు ఎంత ఇచ్చి కొన్నాము, ఆ రోజు కుల ప్రాతిపదికన మన కులస్తులు ఎవరెవరు ఓట్లు వేశారు అవంతా కలిపితే 40%. దాన్ని ఒరిజినల్ ఓటింగ్ అని మనం చూస్తే కనుక ఒక 20% మైనస్ చేయాలి. ఇక్కడ ఇంకో అంశం ఉంది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ హిందుత్వానికి, హిందువులకు వ్యతిరేకము అనే భావన కూడా ఇటీవల హిందువుల్లో బలంగా ఏర్పడింది. హిందువులు ఎవరు చాలామంది వైసీపీ పార్టీ నుంచి దూరం జరిగారు. ఏదైతే కల్తీ లడ్డు విషయం కానివ్వండి, పరకామణి ఇష్యూ కానివ్వండి, ఈ తిరుమల కేంద్రంగా జరుగుతున్న ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా హిందువులని వైసీపీ నుంచి దూరం జరిగినట్లు మనం చెప్పుకోవాలి. అదొక మైనస్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 40%లో మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఓట్లు ఉంటాయి. ఏమి ఆ రోజు ఎమోషన్స్ని బట్టి ఓట్లు పడి ఉంటాయి. అవన్నీ కూడా 20% మైనస్ చేసుకోవాల్సిందే. అది ఒరిజినల్ అని చెప్పుకోలేము మనం 40%. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఏదైతే హిందువులంతా జగన్మోహన్ రెడ్డికి ఏదైతే దూరం జరిగారో అది కూడా మైనస్సే. ఇవన్నీ కూడా రేపు 2029కి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే అంశాలు ఇవన్నీ కూడా. రేపు ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్యాడర్ అదే ఆలోచిస్తారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న హిందూ క్యాడర్ కానీ, హిందూ లీడర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి చూస్తే వైసీపీ పార్టీ తిరుమల వెంకటేశ్వర స్వామికి, తిరుపతికి ఈ విధంగా ఇష్యూ జరిగింది, వ్యతిరేకము, హిందువులంతా వ్యతిరేకిస్తున్నారు, మనం జగన్మోహన్ రెడ్డితో ఉంటే కనుక మన హిందువులు కూడా మనల్ని కూడా వ్యతిరేకిస్తారు, మనల్ని ద్వేషిస్తారు అనే ఆలోచన ఆ పార్టీలో ఉన్న హిందూ నాయకులకు క్యాడర్ కలిగితే వీళ్ళంతా కూడా ఏ కూటమి వైపుకో, టీడీపీకో ఈ క్యాడర్ అంతా కొద్దిగా డైవర్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి నష్టమే కదా, వైసీపీ పార్టీకి నష్టమే కదా. ఇంకా 2029లో నువ్వు సక్సెస్ని గవర్నమెంట్ ఫామ్ చేస్తావని ఎలా చెప్పగలుగుతావు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన చేతులారా తను చేసుకున్న ఇష్యూసే ఇవన్నీ కూడా. ఇవి ఒక రోజుతో 2 రోజులతో మాఫీ చేసేసి మర్చిపోతారని చెప్పుకునేటి కాదు. ఈ తిరుమల అంశం కానివ్వండి, హిందువులంతా కూడా బాగా హర్ట్ అయ్యారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద. చాలామంది దూరం జరిగారు. అట్లాగే ఇందాక కానీ పబ్లిక్ ప్రైవేట్ మోడ్లో నిర్మించదలుచుకున్నటువంటి మెడికల్ కాలేజ్ వ్యతిరేకరణ, కోటి సంతకాల సేకరణతో పాటు తిరుపతి లడ్డు విషయంలో మేము చాలా వరకు సక్సెస్ అయ్యామని చెప్పి వైసీపీ నేతలు ఇప్పటికీ బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటారు. సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా వాళ్ళు? ఒకటి ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తాను సాధు.
జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి ఊహించుంటాడా? ఊహించున్నాడు. అవును. ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ సోషల్ మీడియా టీంకి అతను వచ్చి మనం 150 సంథింగ్ 140 గెలవబోతున్నామని చెప్పేసి వెళ్ళాడు. అది కూడా చూసాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా తనకు 11 సీట్లు వస్తాయని కూడా ఊహించలా. ఓకే. ఇప్పుడు మనము కేవలం మనం చూసేది ఏంటంటే సోషల్ మీడియాలో వార్స్ మాత్రమే చూస్తాం. అవి చూసి మేము తిప్పి కొట్టాము అని చెప్పి వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటుంటారు. కానీ అంతిమంగా ప్రజల మనసుల్లో వేరే ఉంటుంది, చెప్పరు. అది మనం పసిగట్టలేము. అలా ప్రజల మనసులను పసిగట్టాలంటే కనుక మన పరిశీలన, మన ఆ పారామీటర్స్ వేరు. మనం ఎంతసేపు తిప్పి కొట్టాము, టీడీపీ ఇది ఇష్యూ తీసుకొచ్చింది, దాన్ని తిప్పి కొట్టాము, సోషల్ మీడియాలో కొట్టాము అని వీళ్ళు అనుకొని వీళ్ళు సాటిస్ఫై అవుతుంటారు తప్పితే అంతిమంగా మనం తీసుకున్న డెసిషను ఏ వర్గాలను ఇంపాక్ట్ చూపుతుంది, ఇది భవిష్యత్తులో మనకు లాంగ్ రన్ను వెంటాడతాయా, ఇటువంటి అంశాలు ఆలోచించడం. ఇది ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి హిందువులు దూరం పెట్టేవాళ్ళు కాదు, అట్లాగే రాజధాని రైతులు మిమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు కాదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసుకున్నట్టే. ఇవన్నీ మళ్ళీ మందు పూసుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు, అంత ఆషామాషి కాదు వీళ్ళందరినీ దగ్గర తెచ్చుకోవాలంటే. ఎందుకంటే ఇంకొకటి, కూటమి పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశంలో హిందూ కల్చర్ బాగా కనపడుతుంది, తెలుగు కల్చర్ బాగా కనపడుతుంది, అడాప్ట్ చేసుకుంటారు తెలుగు ప్రజలంతా. అది సొంత ఫ్యామిలీ లాగా ఉంటుంది. వాళ్ళు కుటుంబ సమేతంగా గుడులకు గోపురాలకు వెళ్ళే వీడియోలు చూస్తుంటారు ప్రజలు. వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ మన కల్చర్, మన హిందూ పార్టీ, మన తెలుగు పార్టీ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు అడాప్ట్ చేసుకుంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన సనాతన ధర్మం లైన్ అన్నాడు. ఇవన్నీ ప్రజలు వాళ్ళను జనసేన సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ని అడాప్ట్ చేసుకుంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్ని కాపు కమ్యూనిటీ కూడా అడాప్ట్ చేసుకుంటుంది, మావాడు అని. ఇంకా ఆ తర్వాత బీజేపీని తీసుకుంటే అది చెప్పనవసరం లేదు, పక్కా ప్యూరు హిందుత్వ పార్టీ. ఆ వైపు వెళ్ళే వాళ్ళు ఆ వైపు ఇదవుతారు. అంతిమంగా నష్టపోయేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ దిశగా ఆలోచించడం లేదు జగన్మోహన్ రెడ్డి. కేవలం బలవంతంగా హిందూ ఇష్యూ వచ్చినప్పుడు హిందూ గుళ్ళకు వెళ్ళిపోతారు. హిందూ గుడులకు వెళ్ళొచ్చు, వెళ్ళి ఏ కార్యక్రమాలకు వెళ్ళొచ్చు, ఏ కార్యక్రమాలకు వెళ్ళి మనం గౌరవప్రదంగా అక్కడ వాళ్ళ నియమ నిబంధనలు ధర్మాన్ని ఆచరించవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి తెలియటం లేదు. ఒక విగ్రహ ప్రతిష్టకు ఒక క్రైస్తవుడిగా పోయి హోమం చేసి వస్తారు ఎవరన్నా? అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు హిందువులు? నిన్ను ఒక గుడికి పిలిస్తే వెళ్ళి దండం పెట్టుకురావటము పద్ధతి. మన గుడికి వెళ్ళాడయ్యా, దండం పెట్టుకొచ్చాడు మన దేవుడి దగ్గర అనుకుంటారు. ఏకంగా విగ్రహ ప్రతిష్టకే అది చేయాల్సింది బ్రాహ్మణులు, కథ వ్యవహారం, హోమాలు. ఆ ఆలయ ధర్మకర్తను ఎవరైనా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పోయి హోమం చేసేసి బొట్లు పెట్టుకొని చేసేసి వస్తే అది జీర్ణించుకోలేకున్నారు హిందువులు. మొన్న ఉగాదికి సతీ సమేతంగా కూర్చున్నారు పంచాంగం కోసం. అది బలవంతంగా అక్కడ చెబుతుంటే ఆ బ్రాహ్మణుడు చెప్పే మాటే వినడు ఈయన. అయ్యా మీరు 3 సార్లు తిరగాలంటే తిరగడు. ఇవన్నీ విజువల్స్ కెమెరాలో బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే హిందువులంతా ఎందుకంత ఇబ్బంది పడతా పూజలు చేయాలి, ఎందుకు హిందూ అనిపించుకోవాలని, ఎందుకు నీకు తాపత్రయము, ఎందుకు హిందూ మతాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తావు, గుడుల్లోకి చొరబడతావు, బొట్లు పెట్టేసి అందరి లీడర్లను మొన్న దేవాలయాలకు పంపించాడు. పంపించి అందరు బొట్లు పెట్టుకునేసి బయటకు వచ్చి వీడియోలన్నీ అప్లోడ్ చేశారు. అంటే మేము హిందువులం అంటే ఏ విధంగా హిందువులకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడో అర్థం చేసుకోండి.
జగన్మోహన్ రెడ్డిని హిందువులంతా ఎందుకు ద్వేషిస్తున్నారో అర్థం చేసుకోండి. ఒక రకంగా హిందూ మతం మీద తను భయపడి నేను హిందువుననే చెప్పుకోవడానికే హిందూ మతం మీద దాడి చేస్తున్నాడు. గుడులకి చొరబడ్డము, లీడర్లకు బొట్లు పెట్టించడము, సతీని వాళ్ళ మిస్సెస్ను తీసుకొచ్చేసి ఆమెకు బొట్లు పెట్టడము, కూర్చోబెట్టడము, ఇవన్నీ కూడా హిందువులు గమనిస్తూ ఉన్నారు. మీ రాజకీయం కోసం హిందూ దేవుళ్లను ఒక రాజకీయ వస్తువుగా చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ వల్లే వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి. దీనికి మందు పూసుకోవాలంటే, ఇష్యూస్కంతా మందు పూసుకోవాలంటే ఇది ఈ 5 ఏళ్లలో 10 ఏళ్లలో సాధ్యమయ్యేది కాదు. ఇవన్నీ ఇన్సిడెంట్స్. దీన్ని ఇమ్మీడియట్గా మనం మందు పోయలేం వీటికి. వీళ్ళంతా ఏంటి, కూటమి పార్టీలు మా పార్టీ అనే స్టేజ్కి వచ్చారు. ఇందాక చెప్పాను కదా, టీడీపీ అంటే కనుక తెలుగు వాళ్ళంతా, హిందువులంతా ఇది మా పార్టీ, మా కల్చరు, మా బొట్టు, కట్టు బొట్టు, పచ్చటి తోరణాలు, కుటుంబ సమేతంగా అనేది కనపడుతుంది. ఇటుపక్క చూస్తే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మము, ఇవి కనపడుతుంది. ఇంకా బీజేపీలో చూస్తే ప్యూర్ హిందీ. అంటే ఎక్కువ భాగం హిందూ కమ్యూనిటీ అంతా కూడా కూటమి పార్టీల వైపును ఉంటుంది. నీ వల్ల వీళ్ళంతా, నువ్వు చేసిన వ్యవహారం వల్ల, మీ చేష్టల వల్ల వీళ్ళంతా వాళ్ళకి అడాప్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళనంతా కొంత పార్టీని మీరు లాక్కు రావాలన్నా కూడా ఇప్పుడు సాధ్యమయ్యేది కాదు. మీరు ఎన్ని బొట్లు పెట్టినా, ఎన్ని పంచెలు కట్టేసి, ఎన్ని కథలు వేసినా కూడా జనము, హిందువులు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. వీటన్నిటికీ కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. లెట్స్ కన్క్లూడ్. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారము జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే, ప్రజల్లో ఇంకా సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి చెప్తాను సాధు, ఏదైతే డిమాండ్ వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆ పని చేయాలి జగన్మోహన్. తిరుమల కొండ మీద మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయమనే డిమాండ్ వచ్చినప్పుడు చెయ్యండి. మీ స్థాయి పెరుగుతుంది. ఆ పని మాత్రం చేయడు. నెక్స్ట్, అమరావతికి నిన్న గనక మద్దతు తెలిపింటే వాళ్ళ ఎంపీలు, వైసీపీ పార్టీ గ్రాఫ్ ఒక 50% పెరిగి ఉండేది. చిన్న చిన్నవి ఇట్లా బలవంతంగా వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా పనిచేయడం ఆపేయాలి. ఇవన్నీ కొన్ని అంశాలు ఆయనలో మార్పు వస్తే, ఎప్పుడైతే తగ్గుతాడో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ బైబిల్లోనే ఉంది, అది. ఇప్పుడైతే తగ్గుతామో వాడు హెచ్చింపబడతాడు అని ఉంది. అది ఫాలో అయితే చాలు జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ లలిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్.